నమస్తే మా ఈరోజు మనం మాట్లాడకపోయే ముచ్చట మామూలు ఎవరమైతే కాదు. ఒక పక్క చైనా, ఇంకో పక్క అమెరికా, ఇద్దరు పెద్దనాలు ఆడుతున్న గ్లోబల్ జియోపాలిటిక్స్ గేమ్లో మన ఇండియా వేసిన ఒకే ఒక్క మాస్టర్ స్ట్రోక్కి వాళ్ళ ఫీజులు అయితే ఎగిరిపోయాయని చెప్పొచ్చు అనమాట. అసలు విషయం ఏంటంటే మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా వెళ్ళారు కదండి. అది చూసి ప్రపంచం మొత్తం ఏదో ఇది మామూలు మీటింగు అనుకుందనమాట. సో మన వాళ్ళు కూడా ఏదో రెండు దేశాల నాయకులు కలిశారు, ఈ షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, ఇక ఫోటోలు కూడా దిగారు అనుకున్నారు. కానీ అండి అది మామూలు టూర్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. సో లోపల జరిగిన వ్యవహారం వేరండి. అమెరికా వాడు ఈ చైనా ప్రెజర్ తట్టుకోలేక తన మిలిటరీ కమాండ్ అయిన ఇండో పసిఫిక్ కమాండ్ పేరు మార్చేసి నాటకాలు ఆడుతుంటే, ఒరే మీరు పేర్లు మార్చుకుంటే కాదురా అయ్యా, ఇక్కడ ఆట శాసించేది మేమే, మీరు ఈ ప్రాంతాలకు ఏమన్నా చేయాలన్నా మాతో డీల్ పెట్టుకోవాల్సిందే అని ఇండియా చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చిందనమాట. అసలు ఇండోనేషియాలో తెర వెనుక జరిగిన డిఫెన్స్ డీల్ ఏంటి? ఎప్పుడో 16వ శతాబ్దంలో ఇస్లామిక్ దేశంగా మారిన ఇండోనేషియా ఇప్పుడు మళ్ళీ హిందూ మూలాల వైపు ఎందుకు అడుగులు వేస్తోంది? చైనా గుండెకాయ లాంటి మలక్కా స్ట్రైట్ దగ్గర మన బ్రహ్మోసు అస్త్ర మిసైల్స్తో ఇండియా వేసిన స్కెచ్ ఏంటి? ఇవన్నీ గమనించాలండి. అందుకే ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూసేయండి. ముందుగా మనం ఈ మ్యాటర్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో అంటారు. సో ఇతను ఏం చేశారంటే మొన్న ఒక పబ్లిక్ మీటింగ్లో సో అక్కడ నిలబడి ఒక మాట అన్నాడు అనమాట. ఏమని? ఆ మాట విన్నాక అందరికీ నిజంగా ఆశ్చర్యం వేసిందండి. ఆయన ఏమన్నాడంటే, నా బాడీలో కూడా ఇండియా డిఎన్ఏనే ఓడుతుంది, మేమంతా అక్కడి నుంచే వచ్చామని ఓపెన్ గా చెప్పేశాడు. I tested my DNA and I found out I had Indian DNA. ఏందబ్బా ఈ కథ? ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశం ఇండోనేషియా కదా, వాళ్ళ ప్రెసిడెంట్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద లాజిక్ ఉందండి. 16వ శతాబ్దం ముందు వరకు అక్కడ ఉన్నది అచ్చమైన హిందూ సామ్రాజ్యం అండి. దాని పేరు మజాపహిత్ సామ్రాజ్యం అంటారు. సో మన దగ్గర విజయనగర సామ్రాజ్యం ఎలాగో వాళ్ళకి అది అలాగనమాట. సో కాలక్రమేణా ముస్లిం రాజుల దండయాత్రల వల్ల ఆ హిందూ రాజు ఓడిపోయి ఇస్లాం అయితే పుచ్చుకున్నాడు అనమాట. సో అప్పటి నుంచి అక్కడ ఇస్లాం మతం పెరిగింది. కానీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పద్ధతులు అన్ని అచ్చం మనలాగే ఉంటాయండి. దీని వెనకాల ఇంకో పెద్ద స్టోరీ కూడా ఉంది, వినండి. 1964 సంవత్సరంలో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆ దేశంలో హిందూ మతాన్ని కనీసం ఒక మతంగా కూడా ప్రభుత్వం అఫీషియల్ గా గుర్తించలేదు. ఎందుకో తెలుసా అండి? అప్పట్లో డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన ఒక రూల్స్ ప్రకారం ఒక మతం అనిపించుకోవాలంటే ఒక మతానికి దేవుడు ఒక్కడే ఉండాలి, వాళ్ళకంటూ ఒక పవిత్ర గ్రంథం ఉండాలి, అంటే ఒకటే అనమాట, ఒక ప్రవక్త కూడా ఉండాలి. కానీ మన హిందూ మతంలో ముక్కోటి దేవతలు, బోలెడు గ్రంథాలు ఉంటాయి కదండి. అప్పుడు మన ఇండోనేషియాలో ఉన్న హిందువులు మామూలుగా బ్రెయిన్ వాడలేదన్నమాట. వాళ్ళు చాలా తెలివిగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు కూడా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే పరమ బ్రహ్మ, మాకు కూడా ఒకటే బుక్ ఉంది, అవే మా వేదాలు, అంటే మా ఆగమ శాస్త్రాలు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా ఒప్పించారనమాట. ఆ దెబ్బతో అండి ప్రభుత్వం దిగివచ్చి బుద్ధిజం కంటే ముందే హిందూ మతాన్ని అఫీషియల్ గా గుర్తించిందనమాట. ఇవాళ మనం చూసుకుంటే అండి అక్కడ ఉన్న బాలి ద్వీపంలో 85% మంది హిందువులే ఉన్నారండి. పైగా వాళ్ళు మన ఇండియాలో ఉన్న మనకంటే చాలా గట్టిగా, చాలా నిష్టంగా ఆచారాలు పాటిస్తారనమాట. ఇప్పుడు మోదీ గారు టూర్లో అక్కడ జరిగిన అగ్రిమెంట్స్లో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అండి, ప్రభన్ నాన్ ఇలాంటి అతిపెద్ద పురాతన హిందూ టెంపుల్స్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రాజెక్టులు కూడా ఈ డీల్స్లో ఉన్నాయన్నమాట. యోగ్యకర్త అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ కాంప్లెక్స్ ఉందండి. దాన్ని మళ్ళీ పాత వైభవంలోకి తీసుకురావడానికి ఇండియా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇండోనేషియా మళ్ళీ తన పాత వేర్లని వెతుక్కుంటుంది అనమాట. దీన్ని మనం ఏదో మామూలు కల్చరల్ ప్రోగ్రామ్ అనుకోకూడదండి. ఇది వాళ్ళ దేశంలో వస్తున్న ఒక పెద్ద మార్పు. సో మొదటి ప్రెసిడెంట్ సుకర్ణో అంటారు, అతని కూతురు సూక్ష్మావతి సుకర్ణో పుత్రి కూడా శుద్ధి విధాని అనే ఒక పెద్ద తంతు ద్వారా మళ్ళీ హిందూ మతంలోకి తీసుకుంది అనమాట. సో వాళ్ళ కొత్త రాజధాని పెట్టుకున్న పేరు కూడా అండి నుసంతారా. నుసంతారా అంటే వాళ్ళ పాత భాషలో ఒక రకంగా దేవాలయం, దీవుల సముదాయం అనే అర్థం వస్తుంది అనమాట. అంటే ఇది కేవలం ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదండి. సో ఇండోనేషియా ప్రజల్లో వాళ్ళ ఆలోచనలో వస్తున్న ఒక సైలెంట్ సునామీ అనమాట. వాళ్ళు మళ్ళీ మన సంస్కృతికి దగ్గర అవుతున్నారు. సరే, ఈ కల్చర్ హిస్టరీ దాకా అంతా బాగానే ఉంది కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు లోపల జరిగిన డిఫెన్స్ డీల్ గురించి చెప్తాను, వినండి. ఈ డీల్ చూస్తే ఈ చైనా వాడికి, అమెరికా వాడికి సో కంటి మీద కునుకు లేకుండా పోయింది అనమాట. ఇండోనేషియా మన దగ్గర నుంచే అండి సో బ్రహ్మోస్ మిసైల్స్ కొంటుందని ప్రపంచం మొత్తానికి తెలుసు కదండి. అది పాత న్యూస్లే. కానీ ఇప్పుడు మనోళ్ళు ఇంకో పెద్ద బాంబు పేల్చారనమాట. అదేంటంటే మన ఇండియా సొంతంగా తయారు చేసిన అస్త్ర మార్క్ 2 అండి, అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ డీల్ అనమాట. ఇది మామూలు విషయం కాదు మామ. ఎందుకంటే
ఇండోనేషియా దగ్గర ఆల్రెడీ ఇక్కడ రష్యా వాళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళు తయారు చేసిన సుఖాయ్ 30 ఫైటర్ జెట్స్ ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే రష్యా జెట్స్ కి రష్యా మిసైల్స్ వాడాలి, లేదా ఎవరైనా అడ్వాన్స్డ్ గా ఉంటే వాళ్ళవి వాడాలన్నమాట. కానీ ఇప్పుడు ఇండోనేషియా ఏం చేసిందంటే అండి, వాళ్ళ సుఖాయ్ 30 ఫైటర్ జెట్స్ కి మన అస్త్ర మిసైల్స్ ని ఫిట్ చేసే కాంట్రాక్ట్ అనేది ఇండియాకి ఇచ్చింది అనమాట. ఇది ఎంత పెద్ద మ్యాటరో మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఊర్లో ఒక పెద్ద రౌడీ ఒకడు ఉంటాడు, వాడి దగ్గర పెద్ద పెద్ద గన్నులు కత్తులు అన్నీ ఉంటాయండి. వాడంటే అందరికీ భయం. కానీ మన లోకల్ కుర్రాడు ఒకడు సైలెంట్గా వెళ్ళి ఆ రౌడీని ఒక్క దెబ్బతో మట్టి కరిపించి వస్తే మనకి ఎట్ట ఉంటుందండి. ఇక్కడ కూడా సరిగ్గా అదే సీన్ జరిగింది. మిలిటరీ వాళ్ళు ఓపెన్గా ఎవ్వరూ ఒప్పుకోరు, కానీ గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్లో ఉన్న ఒక గట్టి టాక్ ఏంటంటే అండి, చైనా వాడు ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే అసలు మా జెట్ని ఎవరు రాడర్లో కూడా పసిగట్టలేరని చెప్పుకునే వాళ్ళ స్టెల్త్ ఫైటర్ J-10C అంటారండి. సో దాన్ని మన ఇండియాకి చెందిన అస్త్ర మిసైల్ ఒకానొక సీక్రెట్ ఆపరేషన్ లో చాలా ఈజీగా మట్టి కనిపించింది అనమాట. ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు, కానీ లోపల ఉన్న దేశాలకి మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పక్కాగా తెలుసండి. ఇన్నాళ్ళు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అంటే ప్రపంచం మొత్తం అమెరికా వాడు తయారు చేసే AMR AAM మిసైల్స్ గురించో, లేకపోతే ఫ్రాన్స్ వాడు రాఫెల్ జెట్స్ కి వాడే మీటియోర్ మిసైల్స్ గురించో మాట్లాడుకునేది. అందరూ అవే గొప్ప అనుకునే వాళ్ళండి. కానీ ఇప్పుడు ఇండోనేషియా లాంటి దేశం మాకు మీ అమెరికా మిసైల్స్ వద్దురా నాయన, మీ ఫ్రాన్స్ మిసైల్స్ కూడా వద్దు, మాకు ఇండియా తయారు చేసిన అస్త్ర మిసైల్స్ మాత్రమే కావాలండి అడుగుతున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మన మిసైల్ పవర్ ఏ రేంజ్ లో ఉందంటే పాకిస్తాన్ గాలలాగా మనోళ్ళు ఊరికే ఇక్కడ డబ్బా కొట్టుకోరండి. వాళ్ళు ఏదేదో మాటలు చెప్తారు, తీరా యుద్ధం వస్తే తుస్సుమంటారు కదండి. కానీ ఇండియా స్టైలే వేరండి. మనం సైలెంట్ గా పని చేసుకుంటూ పోతాం. రిజల్ట్స్ వచ్చాక రిజల్ట్స్ మాత్రమే మాట్లాడుతుంది ప్రపంచం అంతా. అందుకే ఇండోనేషియా మనల్ని గుడ్డిగా నమ్ముతుంది. మన అస్త్ర మిసైల్స్ పవర్ చూసి ఇప్పుడు ప్రపంచం మొత్తం నివ్వెరెత్తిపోతుందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇప్పుడు గ్లోబల్ జియో పాలిటిక్స్ ని సమూలంగా షేక్ చేసిన చైనా గుండెల్లో గుబులు గుబులు గుడ్డించిన మ్యాటర్ ఇంకొకటి ఉందండి. అదే సబాంగ్ పోర్ట్. అసలు ఈ సబాంగ్ పోర్ట్ కథ ఏంటి, దీనివల్ల చైనా ఎందుకు అంతలా భయపడుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే మన ఇండియాకి చెందిన అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ అనే ఒక దీవులు ఉంటాయి కదండి. సో ఆ గ్రేట్ నికోబార్ కి ఇండోనేషియాలో ఉన్న ఈ సబాంగ్ పోర్ట్కి మధ్య దూరం ఎంతో తెలుసా? జస్ట్ 100 కిలోమీటర్లు మాత్రమే. ఇది ఎంత దగ్గర అంటే మన ఊరి జంక్షన్ లో మెయిన్ రోడ్ కి అడ్డంగా రెండు వైపులా ఒక టోల్ గేట్ వేసి కూర్చుంటే ఎట్టా ఉంటదండి. సరిగ్గా ఇక్కడ సముద్రంలో కూడా అదే సీన్ అన్నమాట. చైనా కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, ప్రపంచంలో ఏ పెద్ద దేశమైనా సరే అండి, వాళ్ళ వాణిజ్య నౌకలన్నీ గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవాలన్నా, లేదా వాళ్ళ సరుకులు యూరప్కి పంపించాలన్నా ఖచ్చితంగా ఈ మలక్కా స్ట్రైట్ అనే సముద్ర మార్గం గుండానే దాటాల్సిందే అనమాట. వేరే దారే లేదు. సో మలక్కా స్ట్రైట్ కి ఎంట్రీ ఇచ్చేది 6 degrees ఛానల్. ఈ ఛానల్ కి కరెక్ట్ గా నార్త్ సైడ్, అంటే పైన మన గ్రేట్ నికోబార్ ఉంటే కింద చూస్తే ఇండోనేషియాకి చెందిన ఈ సబాంగ్ పోర్ట్ ఉంది. ఇప్పుడు మన ఇండియా వేసిన అసలు సిసలైన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా అండి? ఆ సబాంగ్ పోర్ట్ మొత్తం డెవలప్మెంట్, దాన్ని మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్ట్ ని మన ఇండియా చేతుల్లోకి తీసుకుంది అనమాట. దీని అర్థం ఏంటి అంటే ఇటుపక్క గ్రేట్ నికోబార్ లో మన మిలిటరీస్ బేస్లు, అటుపక్క సబాంగ్ పోర్ట్ లో మన కంట్రోల్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న 100 కిలోమీటర్ గ్యాప్ లో నుంచి ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా వెళ్ళలేరు. ఒకవేళ ఏ చైనా వాడో మనతో యుద్ధం వస్తే, లేదా వాళ్ళ షిప్స్ ఏమన్నా మనకి తేడాగా అనిపిస్తే ఆ సబాంగ్ పోర్ట్ లో మన బ్రహ్మోస్ మిసైల్స్ రెడీగా ఉంటాయండి. ఇటు గ్రేట్ నికోబార్ నుంచి అటు సబాంగ్ నుంచి మనోళ్ళు ఒక్క బటన్ నొక్కదే చాలు, ఒక చైనా షిప్ కూడా ఆ దారిలో నుంచి సజీవంగా బయటపడలేదు. దీన్నే మిలిటరీ భాషలో చోక్ పాయింట్ లేదా చోక్ హోల్డ్ అంటారు అనమాట. అంటే శత్రువులు గొంతు పట్టుకొని ఊపిరి ఆడకుండా చేయడం అనమాట. సో చైనా వాళ్ళు ఎప్పటి నుంచో దేని గురించి అయితే భయపడుతూ పీడకలలు ఇక్కడ కంటున్నారో, వాళ్ళ వాణిజ్యం మొత్తం ఎక్కడ ఆగిపోతుందని ఎక్కడైతే వణుకుతున్నారా అంటే మన మోదీ గారు సైలెంట్ గా వెళ్ళి ఆ సబాంగ్ పోర్ట్ డీల్ సెట్ చేసి వాళ్ళ భయని నిజం చేసి వచ్చారనమాట. ఇది విన్నాక చైనాకి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి గట్టిగా మైండ్ బ్లాక్ అయ్యే ఉంటుందన్నమాట. సో దీనికి తోడు ఇంకో పెద్ద డెవలప్మెంట్ కూడా జరిగిందండి. ఇంతకు ముందే జపాన్తో కలిసి మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బోల్డ్ అన్ని డీల్స్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. జపాన్తో మన నేవీ సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సబాంగ్ పోర్ట్ డీల్తో ఇండోనేషియాతో కలిసి మన నావల్ ఫోర్సెస్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నామండి. ఇదంతా ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అంతేకాదు ఇండోనేషియాలో ఉన్న క్రిటికల్ మినరల్స్, సో ఇక్కడ డెవలప్ చేసే ప్రాజెక్టులు కూడా ఇండియాకే ఇచ్చారనమాట. ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే మన ఫోన్లో వాడే ఈ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్, ఇంకా భవిష్యత్తు టెక్నాలజీకి చాలా అవసరమైన అరుదైన ఖనిజాలండి. ఈ ఖనిజాల మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసి ఉంచిందనమాట. వాళ్ళని ఇక్కడ గుప్పెట్లో పెట్టుకోవాలని చూసింది. కానీ ఇండోనేషియా చైనాని కాదని ఆ ప్రాజెక్టులన్నీ ఇండియా చేతిలో పెట్టింది అనమాట.
ఇక్కడ మీరు ఒక పెద్ద లాజిక్ అర్థం చేసుకోవాలండి. ఇండోనేషియా ఎందుకు చైనాని అమెరికాని నమ్మకుండా మనల్ని నమ్ముతోంది? దీని వెనుక 1990ల టైం నాటి ఒక పెద్ద స్టోరీనే ఉంది. ఆ టైంలో ఆసియా ఖండంలో ఒక పెద్ద కరెన్సీ క్రైసిస్ వచ్చిందన్నమాట. అప్పట్లో ఇండోనేషియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోయింది. అప్పుడు వాళ్ళు అమెరికా దగ్గరికి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తే అమెరికా ఆడిన ఒక డబుల్ గేమ్ వల్ల అండి, వాళ్ళు పెట్టిన ఒక చెత్త కండిషన్స్ వల్ల ఇండోనేషియా ఎకానమీ మొత్తం నాశనం అయిపోయింది. అప్పులు చేసి చిట్ ఫండ్లో మోసపోయినట్టు ఏకంగా దేశమే దివాలా తీసే ఒక పరిస్థితికి వచ్చిందన్నమాట. ఆ దెబ్బతో ఇండోనేషియా వాళ్ళకి అమెరికా అంటే పీకాల దాకా ఒక కోపం వచ్చేసింది. పోనీ చైనాని నమ్మదామా అంటే వాడు చేసేది మొత్తం అప్పులు బుచ్చు. వాడు అప్పిస్తాడు, కట్టలేకపోతే ఏకంగా పోర్ట్లు ఆ భూములు లాగేసుకుంటాడు అనమాట. శ్రీలంక, పాకిస్తాన్ పరిస్థితి చూసి ఇండోనేషియాకి చైనా అన్న అస్సలు నమ్మకమే లేకుండా పోయిందనమాట. అందుకే వాళ్ళు గుడ్డిగా నమ్మేది, వాళ్ళకి కష్టకాలంలో అండగా నిలబడేది ఒక్క ఇండియా మాత్రమే వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే అటు ఆఫ్రికా ఖండం దగ్గర ఉన్న సెషెల్స్ దీవుల నుంచి మొదలు పెడితే ఇటు మలక్కస్ స్ట్రైట్ దాకా ఇండోనేషియా వరకు అండి, ఈ మొత్తం ఇండియన్ ఓషన్లోకి ఎవరు ఎంటర్ అవ్వాలన్నా, ఏ దేశం షిప్స్ రావాలన్నా ఆ సముద్రానికి సంబంధించిన తాళం చెవి మొత్తం మన ఇండియా దగ్గరే ఉండేలా మన గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మన దేశం వేస్తున్న ఈ వ్యూహాల గురించి, చైనాకి చెక్ పెడుతున్న ఈ విధానాల గురించి సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో గట్టిగా మీ ఒపీనియన్ చెప్పండి. సో చూసారు కదా మన ఇండియా దెబ్బకి జియో పాలిటిక్స్ ఎలా మారుతున్నాయో. ఈ వీడియో కోసం చాలా రీసెర్చ్ చేసి లోపల ఉన్న డిఫెన్స్ డీటెయిల్స్ అన్నీ మీకోసం మనకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తుందే, వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిఫెన్స్ జియో పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.